నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈ నెల 18న మేయర్పై అవిశ్వాస తీర్మానం సమావేశం జరగనుంది. అయితే తమ పార్టీకి మద్దతు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పలువురు కార్పొరేటర్లు పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను వేదాయపాలెం పిఎస్ నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. వైసీపీ ముఖ్య నేతలు నెల్లూరులో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రధానంగా చూస్తే రేపు 18వ తేదీన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ స్రవంతి పైన అవిశ్వాస తీర్మానం ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లని మిమ్మల్ని లేపేస్తాం, మాకే ఓటేయాలి, వైసీపీ వాళ్ళకి ఎవరైతే చెప్తారో వాళ్ళకి స్రవంతికి మద్దతు ఇవ్వాలని చెప్పి వాళ్ళని నానా రకాలుగా భయపెడుతున్నారు. వీళ్ళ వెనక ఎవరున్నారు, ఆ ముఖ్య నేతలు ఎవరు, గంజాయి బ్యాచీలు ఎవరు, రౌడీలు ఎవరు, వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని టీడీపీ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. మనతో పాటు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్? మీరు చూస్తూనే ఉన్నారు, వారికి ఒక అలవాటు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు గంజాయిని కానీ రౌడీ షీటర్లు కానీ ఒక సైకో బ్యాచ్ లాగా తయారు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది. అయితే వారికి ఇంకా దిగల కైపు. అదే అహంకారంతో అదే అహంభావంతో కూడా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఫోన్లు చేసి మీరు చూశారు కదా ఎలా జరుగుతుందో, మీకు తెలుసు కదా మా వెనక ఎవరున్నారో, వెనక పేర్లు చెప్పలేరు, ఆ ధైర్యం కూడా లేదు. చూశారు కదా ఈరోజు 5గురు చేరారు, వాళ్ళని అట్ట చేశాం ఇట్ట చేశాం, మీ పరిస్థితి కూడా వేరుగా ఉంటుంది, రాకపోతే మీ ఇష్టం అది ఇదని లేపేస్తాం, ఏదేదో భాష మాట్లాడుతున్నారు. సరే, దీనిపైన మనం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలందరూ కూడా మెచ్చాలి ఎవరు చేసినా కూడా. అందుకే ఈరోజు నేరుగా వచ్చి 5th టౌన్ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఎస్పీ గారికి సిఐ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి బ్యాచ్ల్ని స్పేర్ చేయొద్దు, వీళ్ళని అరెస్ట్ చేయడం ఎంత ముఖ్యమో వీళ్ళని ఈ విధంగా మాట్లాడిచ్చి వెనకున్న వ్యక్తులు ఎవరో కూడా వీళ్ళు వెలికి తీయాలని కూడా కోరుతున్నాం. అలాగే ఇక్కడ బాధితులు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ ఏమని బెదిరించారు సార్? అది ఆధారాలు ఏమైనా ఉన్నాయో? ఆధారాలు లేదు, ఫోన్ కాల్ చేశాడు, ఫోన్లో స్క్రీన్ షాట్ చూపించాను సిఏ గారికి. ఈరోజు ఒక 5 మంది చేరారు, నువ్వు కూడా రాకుంటే నీ సంగతి తేలుస్తాం అనే బెదిరింపు కాలతో బెదిరించాడు. మేము ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము తెలుగుదేశంలో బ్రహ్మాండంగా మేము ఉండే మమ్మల్ని బెదిరించి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన బెదిరింపు కాల్ చేసాడు. వచ్చి సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాడు. మొత్తం మీద కార్పొరేటర్లని ఈరోజు మిమ్మల్ని ఊర్లో తిరగనివ్వము, మీ అంత చూస్తాము, ఊళ్ళో భూమి మీదే ఉండరు, ఇలా రకరకాలుగా బెదిరింపులు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్ర.